షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లక్ష్మి, వెడ్డింగ్ హాల్ ఏది బుక్ చేద్దాం? క్యాటరింగ్ ఎవరికి ఆర్డర్ ఇద్దాం? మెనూలో ఏమేం పెడదాం? అచ్చరే ఆర్కెస్ట్రా ఏ ట్రూప్కి చెప్దాం? వెస్ట్రన్ మ్యూజికా క్లాసికలా? స్టాప్ హోల్డ్ ఆన్ సార్. ఏంటి ఇంత స్పీడ్? అయినా ఎందుకింత హడావిడి? ముహూర్తానికి ఎంతో టైం లేదు కదా లక్ష్మి. వెడ్డింగ్ కార్డ్స్ కొట్టించాలి, బంధువులందరికీ పంచాలి, షాపింగ్ చేయాలి, బోల్డ్ పెళ్లి పనులున్నాయి. మరి నిజమేనమ్మా, ఇప్పటి నుంచి మొదలు పెడితే కానీ అప్పటికవ్వవు. అందరం తలో పని చేద్దాం బాబాయ్ గారు, అవే అయిపోతాయి. అందరం అంటే ఎంతమంది ఉన్నాం? నువ్వు, నేను, మామయ్య ముగ్గురమే ఉన్నాం కదా. పెళ్లి కూతురికి పని చెప్తావా ఏంటి? చూడు, ఈ అన్నయ్య మాత్రం దానికి అస్సలు ఒప్పుకోడు. ఏ పనులు చేస్తే మీ చెల్లెలు అలసిపోతుందనా? అన్నయ్య ఉండగా చెల్లి పని చేయాల్సిన అవసరం ఏంటి? వదినా, అన్నయ్య, పెళ్ళి సింపుల్గా చాలు ప్లీజ్, గ్రాండ్గా ఏమీ వద్దు. అదేంటమ్మా, జీవితంలో ఒకేసారి చేసుకునే వేడుక సింపుల్గా ఎలా చేస్తాం? నాకిష్టం లేదు. మా పెళ్ళి ఎలాగో అనుకోకుండా చాలా సింపుల్గా జరిగిపోయింది. కనీసం నీ పెళ్ళైనా అంగరంగ వైభవంగా జరపాలన్నది మా కోరిక. కాదనుకో. అయ్యో, కన్నీళ్లు పెట్టుకుంటున్నావేంటమ్మా? నాన్న ఎక్కడో దూరంగా ఉన్నారు. అమ్మ చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది. అన్నయ్య బాధ్యత లేకుండా ఉన్నాడు. నా రక్త సంబంధికులకి ఏం పట్టినప్పుడు ఏ సంబంధం లేని మీరు నా పెళ్లి చేస్తున్నారు. మీరు ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. పిచ్చి పిల్ల, నీకు మాకు ఏ సంబంధం లేదని ఎవరన్నారు? నేను నీ వదిన్ని కాదా? అన్నయ్యే లేనప్పుడు వదిన ఎలా? అన్నయ్య లేడని ఎవరు చెప్పారు? ఈ అన్నయ్య లేడా వర్ష? నా తోడ పుడితేనే నాకు చెల్లెలవుతావా? అన్నయ్య నువ్వు ప్రేమగా పిలిచే ఆ ఒక్క పిలుపు చాలదా? ఇక్కడ పరాయి వాళ్ళంటూ ఎవరూ లేరమ్మా, అంతా నీ వాళ్ళమే. నువ్వేదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకు. నాన్న దూరంగా ఉన్నా, అమ్మ కోమాలో ఉన్నా వాళ్ళ ఆశీర్వాదం నీతో ఎప్పుడూ ఉంటుంది. అన్నా వదనలుగా మా అండదండలు నీకుండనే ఉంటాయి. మనందరికీ పెద్ద దిక్కుగా ఇదిగో బాబాయ్ గారున్నారు. ఇంకేం కావాలి చెప్పు? మనతో ఉన్నవాళ్లే మన వాళ్ళు వర్ష. అందుకే అందరితో కలిసిమెలిసి ఉండాలని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. మా హరికి ఊరంతా చుట్టాలేనమ్మా. పెద్దగా ఫీజు తీసుకోకుండా వైద్యం చేసే డాక్టర్ కదా. వీడిని అందరూ దేవుళ్ళ చూస్తారు. ఇక లక్ష్మి సంగతే మాకంటే బాగా నీకే తెలుసు. నీ పెళ్లికి ఎంతమంది వస్తారో నువ్వే చూద్దువు గాని. వర్ష, ఎలాంటి వరీస్ పెట్టుకోకు, సరేనా? పాస్పోర్ట్ తీసుకెళ్లి జాగ్రత్తగా బీరువాలు పెట్టు.